హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి మన వీడియోలో ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిదో తెలుసుకుందాము. వారం అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు 7 రోజులు. వీటి వెనుక అనేక ఖగోళ రహస్యాలు, ప్రకృతి సంబంధ విషయాలు దాగి ఉన్నాయి. ఒక్కో వారం వెనుక ఒక్కో గ్రహాధిపతి ఉంటారు. కొందరికి కొన్ని రంగులు అంటే ఇష్టం. ఆ రంగులను ఎక్కువగా వాడతారు. దీనినే కలర్ సైన్స్ అంటారు. ఇక జ్యోతిష్యం ప్రకారం ఆయా రోజులకు అధిపతుల ప్రకారం ఆయా రంగుల దుస్తులను ధరిస్తే మనకు గ్రహానుగ్రహం లభించడమే కాకుండా మంచి ఫలితాలు వస్తాయి. ఆదివారం నాడు సూర్యహోరలో సూర్య ఉదయం జరుగుతుంది. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను ధరించాలి లేదా తెలుపు రంగు దుస్తులను ధరించడం మంచిది. సోమవారం అంటే చంద్రునికి ప్రతీక కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి. మంగళవారానికి కుజుడు అధిపతి. మంగళవారం నాడు ప్రత్యేకంగా కాషాయం రంగు లేదా ఎరుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించండి. బుధవారానికి బుధుడు అధిపతి. పచ్చరంగు కలిగిన వస్త్రాలను ధరించాలి లేదా లేత పసుపు రంగు దుస్తులను ధరించాలి. గురువారానికి అధిపతి బృహస్పతి దేవునికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించాలి లేదా బంగారు రంగు దుస్తులు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారానికి అధిపతి శుక్రుడు. ఈ గ్రహానికి ప్రతీక తెలుపు రంగు కాబట్టి తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది లేదా ఈ రోజున అన్ని రంగుల మిశ్రమం ఉన్న వస్త్రాన్ని ధరించాలి. శనివారానికి అధిపతి శని కాబట్టి ఆయనకు ప్రీతికరమైన నీలిరంగు దుస్తులను వాడాలి. దీనివల్ల శని అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఎవరికి వీలైన దుస్తులు వారు ధరిస్తే మంచిది. అదేవిధంగా గ్రహచారం లేదా గోచారం ప్రకారం ఏ గ్రహాల స్థితి బాగోలేదో ఆ గ్రహాలకు సంబంధించి వారాలలో ఆయా రంగు దుస్తులను ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి.